హలో వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. దిస్ ఇస్ అక్షయ. మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సంబరాల ఏటిగట్టు. ఈ సినిమా గ్లిమ్స్ ని ఆ మధ్య గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. ఈ సినిమాని తేజ్ మార్కెట్ కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి నిర్మిస్తుండటం విశేషం. అది కూడా కొత్త దర్శకుడిపై నమ్మకంతో ఇంత బడ్జెట్ పెట్టడం రిస్కే అని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు పవర్ స్టార్ ఓజీ సెప్టెంబర్ 25న రిలీజ్ అని అనౌన్స్మెంట్ చేశారు. ఇదే డేట్ కి సంబరాల ఏటిగట్టు రావాలి అనుకుంది. మరి ఓజీ వస్తే తేజ్ వస్తాడా? అసలు తేజ్ సంబరాల ఏటిగట్టు అప్డేట్ ఏంటి? సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు మూవీని సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు. దీనికి తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీని ఇదే డేట్ కి రిలీజ్ చేస్తున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో ఓజీ మూవీకి పోటీగా తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమాను రిలీజ్ చేస్తారా లేక పోస్ట్ పోన్ చేస్తారా అనేది ఆసక్తిగా మారింది. అయితే తనకు ఎంతో ఇష్టమైన మావయ్య సినిమా వస్తుంటే తేజ్ ఎందుకు తన సినిమాను విడుదల చేస్తాడు? ఖచ్చితంగా ఓజీ వస్తే తేజ్ మూవీ రాదని చెప్పొచ్చు. ఇంతకీ సంబరాల ఏటిగట్టు అప్డేట్ ఏంటంటే ప్రస్తుతం ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 120 రోజుల షూటింగ్ పూర్తయిందని, ఓవరాల్ గా 75% కంప్లీట్ అయిందని తెలిసింది. నెక్స్ట్ షెడ్యూల్ కోసం భారీ సెట్ రెడీ చేస్తున్నారు. ఇందులో మెయిన్ యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించనున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలిచేలా ఉంటాయని తెలిసింది. ఇందులో తేజ్ కు జంటగా కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి నటిస్తుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రిపబ్లిక్ తర్వాత విరూపాక్ష, బ్రో చిత్రాల్లో నటించాడు సాయి ధరమ్ తేజ్. ఇందులో విరూపాక్ష బ్లాక్ బస్టర్ అయితే బ్రో మూవీ యావరేజ్ గా నిలిచింది. బ్రో మూవీ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. కానీ ఇంతవరకు తేజ్ నుంచి కొత్త సినిమా రాలేదు. బ్రో మూవీ తర్వాత చాలా కథలు విని ఫైనల్ గా సంబరాల ఏటిగట్టు అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. తేజ్ పై 100 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడం అంటే రిస్కే. అయితే ఈ కథపై ఉన్న నమ్మకంతో అంత బడ్జెట్ పెట్టి మంచి క్వాలిటీతో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడంటే సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఈ భారీ బడ్జెట్ మూవీకి వర్కౌట్ అవుతుందని ఆలోచిస్తున్నారట. మరి పక్కాగా క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది.